సో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రంజిత్ కుమార్. నేను అకార్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో మనం డీల్ చేసే మేజర్ ప్రొడక్ట్స్ వచ్చి మనకి హౌస్ పర్పస్ కోసం ఇది సింగిల్ ఫేజ్ స్టార్టర్స్ ఉన్నాయి. ఇవి వచ్చి మాన్యువల్ అండి, 2 మోడల్స్. ఇది ఓపెన్ వెల్ స్టార్టర్స్. ఇవి వచ్చి సబ్మెర్సిబుల్ కోసం, ఇది ఓపెన్ వెల్ స్టార్టర్స్, ఇది మాన్యువల్. ఇది వచ్చి డిజిటల్ స్టార్టర్స్ అండి. ఇది వచ్చి సెమీ ఆటోమేటిక్ ఒకటి, ఫుల్ ఆటోమేటిక్ ఒకటి. దీంట్లో ఏంటి అంటే మనకి మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు టైమర్ ఆప్షన్ ఉంటుంది. టైమర్ అంటే మీకు వాటర్ ట్యాంక్ ఫిల్ అయ్యే టైం సెట్ చేసుకొని ఆన్ చేసుకుంటే టైమర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అదే కట్ ఆఫ్ అవుతుంది. లేదు మీకు ఫుల్ ఆటోమేటిక్ పని చేయాలంటే ఫ్లోటీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్లోటీ మీరు ట్యాంకర్లో వేసుకొని దీనికి కనెక్షన్ ఇస్తే ఆ ట్యాంక్లో వాటర్ లెవెల్ 0 అయిపోయిన తర్వాత ఆన్ అవుతుంది. వాటర్ లెవెల్ ఫుల్ అవగానే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. దాంతోపాటు మనకి వోల్టేజ్, యాంపియర్, డ్రై రన్, ఓవర్లోడ్ ఇవన్నీ ప్రొడక్షన్స్ ఉంటాయి దీంట్లో, పంపు కాలిపోకుండా. సో ఇక్కడ మనకు రైతు మేళాలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి కర్షక్ మిత్ర అండి. ఇది స్పెషల్లీ రైతుల కోసం డిజైన్ చేయడం జరిగింది. 3 ఫేజ్ మొబైల్ స్టార్టర్. ఇది దీంట్లో సిమ్ కార్డ్ వేసుకి యూజ్ చేసుకోవాలి. ఒక సిమ్ కార్డ్కి 3 యూజర్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ 3 సిమ్లోంచి మనకు ఫోన్ చేసినప్పుడు కర్షక్ మిత్రకి స్వాగతం, ఇప్పుడు మీ పంప్ సెట్ ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకోవడానికి 1 నొక్కండి, ఆఫ్ చేసుకోవడానికి 2 నొక్కండి. అట్లా మనకి IVRSలో లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది ఫార్మర్కి యూజ్ చేయడానికి. నెక్స్ట్ ఇదేంటంటే మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఫోన్తో. నెక్స్ట్ దీంట్లో వచ్చే ఫీచర్స్ మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు కాలిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై రన్, మన పంపులో కానీ బావిలో కానీ వాగులో కానీ నీళ్ళు అయిపోయినప్పుడు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అయ్యి రైతుకు ఫోన్ చేసి చెప్తుంది మీ బావిలో నీళ్ళు అయిపోయినందువల్ల మోటార్ ఆఫ్ చేయడం ఏందని. నెక్స్ట్ ఓవర్లోడ్, పంపు ఎక్కువసేపు రన్ అయినప్పుడు పంపు హీట్ అయిపోయి వైండింగ్ కాలిపోయి ఇష్యూస్ ఉంటాయి కదా, దాని నుంచి మనకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది రైతుకి. సో ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల రైతు మోటార్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాటిని మనం రైతుకి టెన్షన్ ఫ్రీగా మనకి చేసేలాగా మనం డిజైన్ చేసినాం. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ ఆప్షన్ ఏంటంటే కరెంటు పోయినా వచ్చినా రైతుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పొలంలో కరెంట్ ఉన్నది లేని తెలుస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ ఏంటంటే మీ కరెంట్ రాగానే పంప్ ఆన్ అవ్వడం, కరెంట్ వెళ్ళిపోగానే పంప్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు ప్రివెంటర్స్ ఆటో స్విచ్ పెట్టుకుంటారు కదా, దానిలో పనిచేస్తుంది. ఇది పెట్టుకుంటే మీకు ప్రివెంటర్ ఆటో స్విచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో. నెక్స్ట్ దీని షెడ్యూల్ టైమర్ కూడా ఉంటుందండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడంటప్పుడు 2 గంటల 3 గంటల మీకు సెట్ అయిన విధంగా టైమర్ సెట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోటార్ అనే LED ఉంటుంది. సో ఇది మా టోటల్ ఓవరాల్ మన ప్రొడక్ట్స్ అకార్ పవర్ డిజిటల్స్లో. వీటితో పాటు మనం RO కంట్రోల్ ప్యానల్స్ డిజైన్ చేస్తాం. దాంతోపాటు EV చార్జర్స్ 2 వీలర్ 3 వీలర్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మన ఆఫీస్ వచ్చి కుషాయిగూడలో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెంటర్ కూడా కుషాయిగూడలో ఉంది. ఆల్ ఓవర్ తెలంగాణ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ కూడా ఉంది మనకి. థ్యాంక్ యూ.